జాను ఎక్కడున్నాం మనం జాను? హాయ్ చెప్పు. హాయ్ అండి, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు మై ఛానల్. చెన్నైలో చెన్నూరమ్మాయి కాస్త హైదరాబాద్లో చెన్నూరమ్మాయిగా మారిపోతుంది అనమాట. మా కిరణ్ మామయ్య కంపెనీ మారాడు, అందువల్ల హైదరాబాద్కి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పారు. అందువల్ల ట్రైన్లో వెళ్తా ఉన్నాం. మా జాను చెప్పు. జాను హాయ్ చెప్పు. హాయ్, ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. సో మేము హైదరాబాద్కి వెళ్ళేదానికి, మా మేరీని తీసుకుపోయేదానికి కనీసం ఒక నెల రోజుల నుంచి ఆలోచించాం అనమాట. ట్రైన్లో తీసుకుపోవాలా లేకపోతే ఫ్లైట్లో తీసుకుపోవాలా అని చెప్పి ఆలోచించాం అనమాట. ఏంటంటే మేము కాసేపు వెళ్ళిన తర్వాత నేను దిగాలా అన్నది అనుకోండి, అప్పుడు ఏం చేయలేము. ట్రైన్లో ఎక్కడ దిగాలి అర్థం కాదు. అందువల్ల ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా వెయిటింగ్ చాలాసేపు చేయాలా, పోగానే ఎక్కలేం కదా, 2 గంటల ముందే వెళ్ళాలా. ఫ్లైట్లో కూడా ఏంటంటే చెన్నైకి వచ్చి ఫ్లైట్ ఎక్కాలన్నమాట. దానికి మేము 2 గంటల ముందే గూడూరు నుంచి చెన్నైకి వచ్చి, చెన్నైలో అక్కడ మళ్ళీ మెట్రో పట్టుకొని అక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి జర్నీ అంతా కూడా, ఫ్లైట్లో వెళ్ళిన జర్నీ అంతా కూడా ఒక 7-8 గంటలు అయిపోతుంది మాకు. సో సరే ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేసి చూడాలి కదా. అందువల్ల మేరీని తీసుకొని ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా మా మేరీ కాలు మీద పడుకొని ఉంది, అంటే తను కంఫర్ట్గా ఉండాలన్నమాట. అదే మాకు కూడా ముఖ్యము. సో ఇప్పుడు కూడా కాలు మీద బండేసుకుంది. తనకేంటంటే డయాలసిస్ కనెక్టింగ్లో ఉందన్నమాట. అంటే తనకి డయాలసిస్ చేయాలి కదా, నైట్ అంతా 12 hours జర్నీ కాబట్టి కనెక్ట్ చేసుకొని వచ్చేసాము. ఇంకా మార్నింగ్ మా కిరణ్ మావయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము, అక్కడ డిస్కనెక్ట్ అది చేస్తాం అనమాట. మాకు ఎట్లాగో ఈ 4 సీట్లు మాయేనండి, సెకండ్ క్లాస్ అనమాట. ఇది సెకండ్ క్లాస్ ఏసీ తీసుకున్నాము. ఎట్లాగో మాకు ఈ 4 కూడా మా నలుగురికి వచ్చాయన్నమాట. అంటే వేరే వాళ్ళు ఉన్నా కూడా లైట్ వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకి నిద్రపోయేదానికి. సో నలుగురికి మాకు వచ్చింది కాబట్టి కొద్దిగా కంఫర్ట్ మాకు. ఓకేనా, అసలు చెప్పడం మర్చిపోయాం. ముందుగానే వీడియో తీసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చేయని వాళ్ళు, ఓకేనా. ఎక్కడికి వచ్చినా కూడా మా జాను అల్లరి మాత్రం ఆగదనమాట. పైనుంచి దూకేస్తా సర్కస్లు చేస్తా ఉంది. జాను అమ్మా, అబ్బా, జాను అమ్మాను, అమ్మా. వాళ్ళ నాన్న పైన పడి తొక్కతా ఉంది. ఇప్పుడే మేము డిన్నర్ కూడా చేసాము. అంటే ఇంట్లో ఎంజాయ్ చేసి తెచ్చుకున్నాం అనమాట మేము. దీంట్లో టమాటో రైస్ చేశాను. సో ఐస్ క్రీమ్ బాక్సులు ఉన్నాయి, వాటిలో పెట్టుకొని వచ్చేసాం. అవి ఏంటంటే తిని పారేయచ్చు కదా, అవైతే అందుకని వాటిలో పెట్టుకొని తెచ్చేసుకున్నాం మేము. జాను ఐ లవ్ యూ. అది కూడా సరే నాన్న. ఇప్పుడే తిన్నాడు జాను, తొక్కబోకమ్మో. జాను చూడు నాన్న. జాను జుడు నాన్న. చూడవే ఇజుడు నాన్న. నాన్న నాన్న ఏంది నీక? నేను పడిపోతామే, నేను భయం లేదేమే నీకు, కొద్దిగా కూడా పడిపోతామే. జాను నాన్న ఐ లవ్ యూ నాన్న. జాను నాన్న. సో మా మేరీ పడుకునే దానికి కంఫర్ట్ బెడ్ ఉందనమాట. దిండ్లు ఇచ్చారు వాళ్ళు, దిండు ముసుగులు కూడా ఇచ్చారు వాళ్ళే. నీట్గా ఉంది. చూడండి మేము చేసుకొచ్చిన టమాటో రైస్ నేనే కొబ్బరి పాలు పోసి నెయ్యి వేసి చేశాను అనమాట. చాలా స్మెల్ భలే మంచి వస్తుంది. మాకేమో టమాటా రైస్ చేసుకొని తెచ్చుకున్నాం మేము. పాపకు వచ్చేసి ఆకుకూర పప్పు ఇంకా మిల్లెట్స్ అవి వండుకొని తెచ్చామండి. అంటే తను టమాటా రైస్ అవి తిందు, అందువల్ల ఇదైతే కలిపేస్తే తినేస్తుంది అనమాట. ఇప్పుడే కొర్రల్లో ఆకుకూర పప్పు వేసి కలిపి ఆసి పెడతా ఉంది. జాను నిద్రకొచ్చేసింది, అంటే పాలు తాపిచ్చేసారనమాట. ఇప్పుడు దాకా వాళ్ళ నాన్నతో ఎగిరింది. అమ్మ ఆడింది.
ఇంకా అప్పటికే 11 అయిపోయింది, టైము లేట్ అయిపోయింది. ఇంకా జానుకైతే పాలు దాపిచ్చేసి పడుకోబెట్టేద్దాము, తర్వాత ఇంకా నేను కూడా పడుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఆశీకేమో మేరీకి అన్నం పెడుతుంది, ఇంకా ఆమెకి పెట్టేసి ఇంకా ఆమెను కూడా నిద్రపిచ్చేసి ఇవ్వాలా. ఎంత టైం అవుద్దో నిద్రపోయేదానికి. నిద్రలేసి చూసేసరికి టైం అయితే 6:30 అయింది. మేరీ అయితే మధ్యలో లేస్తూనే ఉండిందండి, ఒకరి తర్వాత ఒకరు లోపుతూనే ఉండేరు. అంటే మా చెల్లెలు, మా కిరణ్ మామయ్య, లాస్ట్లో మా గణేష్ బాబు చూపుతున్నాడు అనమాట. మా హస్బెండ్ చూపుతా ఉన్నాడు. అంటే నేను జాను దగ్గర పడుకోన్నాను కాబట్టి నేను వెళ్ళలేదు. పొద్దున్న లేసి ఇప్పుడు నిద్రపోతుంది మేరీ. నైట్ అయితే అసలు నిద్రే పోలేదండి, ఊపుతానే ఉన్నాం అనమాట కాలు మీద వేసుకొని. కాకపోతే అక్కడికి ఏడవలేదు, దిగండి దింపండి అని అడగల. అదొక్కటే మాకు ఒక మంచిదనమాట. లేకపోతే ఏడ్చుంటే బొబ్బలు ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళము. మా వారైతే అట్లా పడుకొని నిద్రపోయారు అనమాట. జానుకి ఇంకా మార్నింగ్ పాలు కలిపిచ్చేసేదాన్ని తాగేస్తాను, నిద్రలోనే తాగుతాను. ఇంకా సికింద్రాబాద్ దగ్గరికి వచ్చేసామన్నమాట మేము. హైదరాబాద్కి ఇంకా కాసేపట్లో ఉంది. అంటే అక్కడికి మా కిరణ్ మామి వాళ్ళ ఫ్రెండ్ రాము అన్న పికప్ చేసుకుందానికి వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను మీ లావణ్య హైదరాబాద్లోకి వచ్చేసాను. ఇంకా కాసేపట్లో హైదరాబాద్లో దిగబోతున్నాం. లింగంపల్లి అంట హైదరాబాద్లో. ఇంకా కాసేపట్లో ల్యాండ్ అవ్వబోతున్నాం. చూడాలి హైదరాబాద్లో ఎలా ఉంటుందో. అక్కడ మంచి మంచి వీడియోస్ ఎలా వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. హైదరాబాద్లో అన్నీ తిరిగే ప్లేసెస్ బాగుంటాయి కదా. ఏసీకి ముక్కలు పోసుకొని పోయినా దగ్గరలో ఉన్నాం. మా మేరీ రాత్రి అంతా కాలు తీసుకుని ఊపి ఇప్పుడే పడుకుంది, నిద్రపోతుంది. ఇంకా కాసేపట్లో దిగబోతున్నాం. ఒకరు మారిస్తే ఒకరు వంతుల వారీగా మేరీ కాలు మీద చేసుకొని ఊపామన్నమాట. దగ్గరికి వచ్చేసింది. మా జాను అయితే బాగా నిద్రపోయింది నైట్. పాలు దాచి మళ్ళీ పడుకోబెట్టా మార్నింగ్. నిద్రపోతుంది. వచ్చేసింది అనమాట మా స్టేషను లింగంపల్లి. ఇదే లాస్ట్ స్టేషన్ అంట. మా వాళ్ళు హడావిడిగా లగేజీలు దింపుకుంటా ఉన్నారనమాట. ఇంకా అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా మేము. లగేజీలు బాగానే ఉన్నాయి. 2 సూట్ కేసులు, 2 బ్యాగులు, పాపది ఉయ్యాలు కూడా మేమే ఎత్తుకొచ్చాం అనమాట. అవన్నీ దింపుకుంటా ఉన్నారు. లేరా మేరీ, గుడ్ మార్నింగ్. వెళ్ళిపోదాం, వచ్చేసింది. దిగేయడమే అడగ మేలే. అదే మధ్యలో అడుగుంటే ఏం చేయాలా? వెళ్ళిపోదాం అమ్మా, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంక వెళ్ళిపోదాం, ఇంకేం లే, ఇంక దిగి వెళ్ళిపోవడం. ట్యాబా మొత్తంలే. సో ఫైనల్లీ మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. మేరీ ఇంక దిగదాంపా అమ్మా, వెళ్దామా వద్దా? ఇంక ముందుకు పోదు, ఇంకా ముందుకు పాదు. ఇదే లాస్ట్ స్టేషన్ అంట. మనం ఇంటికి వెళ్దా? ఏంది ఇది? పెరుగు బువ్వా మూతికే? పెరుగు బువ్వా? ఇంటికి వెళ్తున్నాంలేమ్మా ఇప్పుడు. ఎక్కడో హాయ్ ఫ్లైంగ్ కిస్ పెట్టు మేరీ. మేరీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని చెప్పు. జాను గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను మీ షణ్ముఖ అని చెప్పు కదా మేరీ. నేను మీ షణ్ముఖ. అప్పా ఇంకెంత మనం ఇంటికి కలిపి తిందాంలేమ్మా. రెడ్ సూట్ కేసు తీసుకున్నా అంతే. ఒక ఉయ్యాల, 2 సూట్ కేసులు, 2 బ్యాగులు దింపేశారా లగేజీలన్నా? చూడండి ఇంకేమైనా ఉన్నాయేమో. మాకు కప్పుకునే దానికి రగ్గులు, దిండ్లు, దుప్పట్లు బాగా ఇచ్చారండి. బాగా వెచ్చగా పడుకున్నాము. అయినా కూడా చలి బాగా గడగడ వణికిపోయామన్నమాట. జాను 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 జాను
జను 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 లే జనుడా సచ్చాయి మీ లేదులే చెప్పులు ఇటు వేసేస్తాయి మీకు నువ్వు నీ వేషాలు మేరులో అవుతులే హలో హలో మైక్ టెస్టింగ్ మా భోగిలే మేమే ఉన్నట్టున్నావే అందరు దిగేశారండి సికింద్రాబాద్లో మధ్యలో ఒక 2-3 స్టేషన్స్ వచ్చాయన్నమాట ఓట్లో దిగేస్తున్నారు మార్నింగ్ మా మేరీ ఇంక దిగుతా అనగా ఇప్పుడు ట్యాబ్ పెట్టుకొని వస్తుంది ఫోనా మా జాన్ అయితే నిద్రగొడలేలా మిద్ది పైన కదా పడుకున్నావు నువ్వు ఫోన్ చేస్తా ఉండు ఫోన్ సో మేము దిగేసాము అందరం మా లగేజ్ మాకు లగేజ్ దింపేసుకున్నాము ఇంకా వెళ్ళడమే అనమాట మేము వచ్చిన ట్రైన్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ పదా పదా సో ఇంకా చెన్నైలో చెన్నూరు అమ్మాయి కాస్త హైదరాబాద్లో చెన్నూరు అమ్మాయిగా మారిందనమాట ఇంకా ఇంటి మీద వీడియోస్ అన్నీ కూడా హైదరాబాద్లో చేస్తాను నేను ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వీడియో మళ్ళీ చేస్తాను ఓకే అండి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్